హాయ్ ఫ్రెండ్స్. నాకు కోపంగా ఉంది ఇప్పుడు. ఇప్పుడు నేను బయట పెట్టాలి. ఇది నా నిజ స్వరూపం. నేను దాచుకోలేను. ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా నిక్కర్చుగా నేనేంటో అక్కడ కోపంగా చెప్పాలి అని నాకు అనిపిస్తుంది. ఇది నా నిజ స్వరూపం అని మీకు అనుకున్నప్పుడు దాన్ని మీరు దాచిపెట్టుకోకుండా నిర్భయంగా ఉన్నది ఉన్నట్టుగా మీరు ఎలా ఏ ఏ టోన్తో చెప్పాలనుకుంటున్నారో అదే టోన్తో ఆ కోపంగా చెప్పండి. అప్పుడు మీకు ఎన్లైటన్మెంట్ ఉన్నట్టు. అంతేగాని లోపల మీకు ఎమోషన్ ఉండి దాన్ని ఉంచుకుంటే కనుక అది మీకు బ్లాక్గా తయారయ్యి రకరకాల రోగాలకి తయారవుతుంది. కాబట్టి మీ నిజ స్వరూపం లోపల ఏదైతే ఉందో దాన్ని ఓపెన్గా చెప్పండి. ఏదైతే ఉందో, ఓకే. అంతేగాని మీరు ఏమీ అంచుకోని అవసరం లేదు అక్కడ, ఓకే. అక్కడ సమయ సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా మీ లోపల ఎమోషన్స్ మీరు బయట పెట్టాల్సిందే. అప్పుడే మీరు ఫ్రీగా ఎమోషన్గా త్రికరణ శుద్ధిగా ఉండి మీకు ఎన్లైటన్మెంట్ స్టేట్లో ఉండగలుగుతారు. మీరు ఎవరికే తలవంచిన పని లేదు అక్కడ, ఓకే. సమాజంలో మీరు భయం లేకుండా నిర్భయంగా ఎలా చెప్పాలనుకుంటున్నారో మీరు అలా చెప్పండి. అప్పుడే మీరు ధ్యాన స్థితిలో ఉన్నట్టు, అప్పుడే మీరు ఎన్లైటన్మెంట్ స్థితిలో ఉన్నట్టు. కాబట్టి దయచేసి లోపల మీ ఎమోషన్ ఎలా ఉందో దాన్ని బహిర్గతం చేయండి. అప్పుడు మీ బాడీ ఫ్రీ అయిపోతుంది. లేకపోతే లోపల నలుగుతా ఉన్నట్టు అంచుకుంటూ ఉంటారు అనమాట, ఓకే. దానికి మళ్ళీ ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చినప్పుడల్లా అది అలా ఏదో పెరుగుతూ ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి వద్దు. మీరు ఏం చెప్పదలుచుకున్నారో నిర్భయంగా నిక్కర్చుగా సీరియస్గానే స్టేట్లోనే మీరు చెప్పండి అన్నమాట, ఓకే. అప్పుడు మీరు హ్యాపీగా ఉండగలుగుతారు.